హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఈస్ ఫర్ ఏపీ టెట్ అండి. తెలుగు ఖచ్చితంగా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కూడా చేసాం తెలుగు పైన. ఎవరైతే టాప్ మోస్ట్ బిట్స్ అనమాట, ఖచ్చితంగా ఈ క్లాస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అబౌట్ 25 మార్క్స్ అయితే వస్తాయి 30కి. సో ఓకే. ఉత్పలమాల పద్య గణాలు ఏంటి? ఉత్పలమాల పద్య గణాలు బర్ణ బబరవ అనేది మనకి ఏంటంటే ఇక్కడ ఉత్పలమాల పద్య గణాలు అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, ఇతియోక్తి శతకం రచించిన కవి. ఇతియోక్తి అనే శతకం ఎవరు రచించారంటే గద్దెల శ్యాములు ఆయన మనకి ఇతియోక్తి అనే శతకాన్ని రచించారనమాట. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ఎర్రని విశేషణం ఏంటంటే ఎర్రని. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి ఏంటంటే ఎర్రని. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం వచ్చే ఏంటంటే ఇది ఆమ్రేడితము. ఆమ్రేడితము అనేది ఒకే పదం పూర్వ పరపదాలు ఉన్నప్పుడు పరపదం అన్నమాట. అందరూ అనే పదం దేనికి చెందినది? బహువచనం. అందరూ అంటే బహువచనం. దేశ పాటలు అనేవి దృశ్య ఉపకరణాలు. దేశ పాటలు అనేవి దృశ్య ఉపకరణాలు. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. కథా కథన పద్ధతి. ఏ పద్ధతి అంటే కథా కథనత పద్ధతి. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం ఏంటంటే కథా కథన పద్ధతి అన్నమాట. వారి చేత మళ్ళీ తిరిగి చెప్పించడం కథా కథన పద్ధతి. విద్యార్థులు అభ్యాసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థుల అభ్యాసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థుల అభ్యాసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ధ్వసులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించ అనే దీనిని తెలియజేస్తుంది. అవగాహన. ధ్వసులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దేన్ని తెలియజేస్తుందంటే అవగాహన. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ఎవరు చెప్పారంటే మనకి ప్రతిపాదించారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మాక్స్ ముల్లర్. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం ఏంటంటే శ్రావణం. ఏంటి? వచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పదం ఏంటంటే శ్రావణం. నెక్స్ట్, సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మ ఏంటంటే పాఠం అన్నమాట. స్థ అను అక్షర క్రమం. స త్ య యా. ఓకేనా? నెక్స్ట్, అనునాసికము ఏంటంటే నా. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గద్దితే గద్దులు. ఏమిటిది? అద్దం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏమిటిది? అద్దం. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. వాడు బడికి వడివడిగా వచ్చాడు. అది ఏ అలంకారం? వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఏ అలంకారం అంటే వృత్యానుప్రాస అలంకారం. ఈ చిహ్నం ఉంది కదా, ఏ గణము అంటే భ గణము. కుట్టుసురు పదంలో ఉన్న సంధి ఏంటి? కుట్టుసురు పదంలో ఉన్న సంధి ద్విరుకుప్తకార సంధి. ద్విరుకుప్తకార సంధి. ఏ సంధి అంటే ద్విరుకుప్తకార సంధి. కపి పదానికి పర్యాయపదాలు. కపి పదానికి పర్యాయపదాలు. కోతి, మర్కటం. ఓకేనా? కపి ఉన్న పదానికి పర్యాయపదాలు ఏంటంటే కోతి, మర్కటం. ఓకేనా? కోతి, మర్కటం కపి పదానికి పర్యాయపదాలు.
సకర్మక వాక్యం కోతి మర్కటం కపి పదానికి. సకర్మక వాక్యం రాముడు పిల్లలు విరిచాడు. పిల్లలు కాదు, విల్లును. రాముడు విల్లును విరిచాడు. కౌసల్య రాముడిని చూసి సంతోషించింది. మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. సకర్మక వాక్యం. నెక్స్ట్, వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి నాటకం ఏంటంటే వ్యవహారిక భాష ఏంటంటే కన్యాశుల్కం. కిన్నెర సాని పాటలు వీరివి. విశ్వనాథ సత్యనారాయణ. కిన్నెర స్వామి వచ్చిందమ్మంటారు కదా, ఏంటంటే ఎవరు రాశారంటే విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి. విశ్వనాథ సత్యనారాయణ గారు. సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠం. త్రిజట స్వప్నం. అల్పపీడనం పైడి తిరేష్ బాబు. గాలి రంగు దేవి ప్రియ. శ్రమవద్గీత రవినూతల ప్రేమ కిషోర్. కొత్త గాలి బోనం నాగభూషణం. సో అల్పపీడనం ఇతివృత్తం గల పాఠం సహానుభూతి. త్రిజట స్వప్నం. అల్పపీడనం పైడి తిరేష్ బాబు. అల్పపీడనం ఏంటి? పైడి తిరేష్ బాబు. గాలి రంగు దేవి ప్రియ. శ్రమవద్గీత రవినూతల ప్రేమ కిషోర్. కొత్త గాలి బోనం నాగభూషణం. వెరీ ఇంపార్టెంట్. అల్పపీడనం ఎవరంటే పైడి తిరేష్ బాబు. అలాగే గాలి రంగు వచ్చి దేవిప్రియ. శ్రమవద్గీత రవినూతల ప్రేమ కిషోర్. కొత్త గాలి బోనం నాగభూషణ్. నెక్స్ట్, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి బిరుదులు. గణకాల సింధు సంగీత కళారత్న. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మకి బిరుదులు ఏంటంటే గణకాల సింధు, అలాగే సంగీత కళారత్న. సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో ముఖ్యమైనది. సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో చూడదగినది. ఈ వాక్యాలు సరైన సంయుక్త వాక్యం ఏంటంటే సారనాథ్. సంయుక్త వాక్యం సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది మరియు చూడదగినది. చూడండి, సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది, సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూడదగినది. ఈ వాక్యాలు సరైన సంయుక్త వాక్యం ఏం రాస్తారంటే సారనాథ్ బౌద్ధ క్షేత్రంలో ముఖ్యమైనది మరియు చూడదగినది. దిక్కులు చూస్తూ నడుస్తుంది. శాస్త్రార్థకం. అయితే ఈ రూపాయిని గుణించి అనాలు చెయ్యి అనే జానపదాన్ని పాఠంలో రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించినది ఏంటంటే తల్లి. అయితే ఈ రూపాయినికి గుణించి అనాలు చెయ్యి అనే జానపదుని పాఠంలో రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించినది. చెయ్యి అని జానపదానికి ఈ పాఠం రూపాయిని చెల్లి దగ్గరకు దొర్లించింది ఎవరంటే తల్లి అన్నమాట. సద్య పదానికి అర్థం ఏంటంటే సద్య వెంటనే. మామిడిపూడి వెంకట రంగయ్య గారి మారుతున్న సమాజంగా జ్ఞాపకాలు అనేది ఆత్మకథ. మామిడిపూడి వెంకట రంగయ్య గారి మారుతున్న సమాజంగా. గోడ పదానికి ప్రకృతి పదం కుడ్యము. గోడకి ప్రకృతి పదం ఏంటంటే కుడ్యము. వివరం పదానికి నానా అర్థాలు. రంధ్రం వివరణం. వివరం పదానికి నానా అర్థాలు. రంధ్రం వివరణం. పరావరం పదానికి వ్యుత్పత్తర్థం అపారమైన తీరం గలది. పరావరం అపారమైన తీరం గలది. నెక్స్ట్, వికృతులకు మరొక పేరు తద్భవాలు. వికృతికి మరొక పేర్లు ఏంటంటే తద్భవాలు. ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గలిపారన చెయ్యన్ గ్రొక్కున వేసిన కూయన్ మక్కువతో దీనిని తెలియ మనుజు గలరే. పై పొడుపు కథకు సమాధానం బొంగరం. ముక్కున పైనము నడుచును ప్రక్కన నోరుండు గాలి పారన చెయ్యన్ గ్రొక్కున వేసిన కూయన్ మక్కువతో దీనిని తెలియ మనుజులుగలే. పై పొడుపు కథ సమాధానం ఏంటంటే బొంగరం. విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఈ వాక్యంలో ఇంద్రసేనుడి పదం నామవాచకం. విశాల రాజ్యానికి పదం నామవాచకం. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయనం? షష్ఠీ విభక్తి అనమాట. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన పదం ఏ విభక్తి? షష్ఠీ. కట్టెదుట పదానికి సరైన పద విభజన కడు ప్లస్ ఎదుట. కట్టెదుట. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాస పదం ప్రతిదినం. పూర్వ పదార్థ ప్రాధాన్యం గల సమాస పదం ఏంటంటే ప్రతిదినం.
అక్షణమును పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షాలకు రాక్షసులను శిక్షించును. ఈ వాక్యంలోని అలంకారం చేకాను ప్రాస అలంకారం. అక్షణమును పక్షివాహనుడు సాక్షాత్కరించి విఫలకు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం చేకాను ప్రాస అలంకారం. ఏ అలంకారం అంటే చేకాను ప్రాస అలంకారం. అక్షణము పక్షివాహనుడు. పూర్వపదార్థ ప్రాధాన్యం గల సమాస పదం ప్రతి దినం. కట్టెదుట. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపం అలంకారం. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం. మధ్యమ పద్యానికి సంబంధించి పద్యం మొత్తంలో మధ్యమ పద్యానికి సంబంధించి పద్యం మొత్తంలో 24 త్రక్షర గణాలు ఉంటాయి అన్నమాట. అలాగే పద్యపాదం అదిలో లఘువులు అత్యంతులు గురువులు ఉంటాయి. మధ్యమ పద్యానికి సంబంధించి ఎలాగుంటుంది మధ్యమ పదం అంటే పద్యం మొత్తంలో 24 త్రక్షర గణాలు ఉంటాయి. అలాగే పద్యపాదం అదిలో లఘువు అలాగే అత్యంతంలో గురువు ఉంటాయి. నెక్స్ట్ పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టి నేని బికేయ బ్రట్ట వలయ పట్టి పీడుత కన్నా బడిచి చుచ్చుట మేలు. విశ్వదాభిరామ వినోదం. పై పద్యంలో చెప్పిన అంశం ఏంటంటే పట్టు పడితే విడవకూడదు. నెక్స్ట్ తముదామె ఒత్తు అర్ధులు క్రమమెరిగిన దాత్తుకుడు రమ్మన్నారా కమలంబుల కొలిని భ్రమరంబుల నచ్చుతేంద్ర రాగు. పై పద్యం ఆధారం కవి అద్ది అని వీరితో పోల్చాడు. భ్రమరం అద్ది. ఏకపద మకుటం గల శతకాలు కాళీకంబ సప్తశతి అలాగే ఆంధ్రపుత్ర శతకం. ధర్మబోధ పాఠం శ్రీమాంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థ శ్వాసం. సో ధర్మబోధన పాఠం శ్రీమాంధ్ర మహాభారతం ఆది పర్వం చతుర్థార్థ శ్వాసం. వెన్నెల కంటి రాఘవయ్య మానదులు. ధర్మబోధ పాఠం శ్రీమాంధ్ర మహాభారత ఆది పర్వం చతుర్థ శ్వాసం. వెన్నెల కంటి రాఘవయ్య మనాదులు. బివి నరసింహారావు ఋతువాణి. చిలుకూరి దేవాపుత్ర చివరి మనుషులు. అలాగే రావూరి భరద్వాజ అపరిచితులు. ఓకేనా. వెన్నెల కంటి రాఘవయ్య మానాదులు. వెన్నెల కంటి రాఘవయ్య ఎవరు? మానాదులు. బివి నరసింహారావు ఋతువాణి. చిలుకూరి దేవాపుత్ర చివరి మనుషులు. రావూరి భరద్వాజ అపరిచితులు. వెన్నెల కంటి రాఘవయ్య మానాదులు. బివి నరసింహారావు ఋతువాణి. చిలుకూరి దేవాపుత్ర చివరి మనుషులు. రావూరి భరద్వాజ అపరిచితులు. ఇంపార్టెంట్ అనమాట. వేరే వెన్నెల కంటి రాఘవయ్య వచ్చి మానాదులు, బివి నరసింహారావు వచ్చి ఋతువాణి, చిలుకూరి దేవాపుత్ర వచ్చి చివరి మనుషులు, రావూరి భరద్వాజ వచ్చి అపరిచితులు. గ్రామ పరిస్థితులను గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే జానపదుని జాబు. గ్రామ పరిస్థితుల గురించి తెలపడం. తొల్లిటి కథలు ఇతిహాసాలు. స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం. ధర్మ నిర్ణయం. చంచల అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుంది ఆలోచిస్తూ చండితుడు శయనాగరానికి వెళ్ళి పడుకున్నాడు. ఈ వాక్యంలో గీత గీసిన పదాలు వరుసగా కత్వార్థకం అలాగే సత్రార్థకం అనమాట. కత్వార్థకం ఇది కత్వార్థకం, ఇది సత్రార్థకం. స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠం ఏంటంటే ధర్మనీయం. తొల్లిట కథలు ఇతిహాసాలు అంటారు. తొల్లిట కథలు. నిశ్చయార్థకులు రేపు నేను వస్తాను. ఆగస్ట్ 15 మనకు స్వతంత్ర దినోత్సవం. నిశ్చయార్థకులు రేపు నేను వస్తాను. ఆగస్ట్ 15 మనకి స్వతంత్ర దినోత్సవం. ప్రత్యక్ష కథనం నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరికి అని అన్నాడు ఆశావాది. నా ప్రాథమిక విద్య నాన్న దగ్గరే అని అన్నాడు ఆశావాది. కిటి అంటే పంది. చాణ అంటే స్త్రీ. విభం సంపద. తిల్లిక దీపం. తిల్లిక అంటే మనకి దీపం. విభం అంటే సంపద. చాణ అంటే స్త్రీ. కిటి అంటే పంది. చాణ అంటే స్త్రీ. విభం సంపద. తిల్లిక దీపం. శాస్త్రం పదానికి వికృతి. శాస్త్రం చట్టం. శాస్త్రం అంటే చట్టం. పర్యాపదాలు. దిండము హృదయం. ఎడ ఉర్వి భూమి వసుధ. హగము పాపం. దిరితం రథము తేరు సంధ్యనం. దిండము అంటే ఏంటి? హృదయం. యాడ ఊర్వి అంటే భూమి వసుధ. అగుము అంటే పాపము. దీరితం ఊర్వి అంటే భూమి వసుధ. రథము అంటే తేరు
అలాగే సంధ్యనం. క్షేత్రం పదానికి వ్యుత్పత్తాద్యం దైవం వెలిసిన ప్రాంతం. క్షేత్ర పదానికి దైవం వెలిసిన ప్రాంతం. పనీపాటు లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం కాలు గాలిన పిల్లి. పనీపాటు లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వాక్యం అనేది అర్థంలో వాడే జాతీయం. ఎడపాఠం ఈ కథ సంకలనంలోనిది. కొత్త గాలి. చూసారమ్మంటే కాల్చి వచ్చాడు అన్నది సామెత. చూసారమ్మ అంటే కాల్చి వచ్చాడు అన్నది సామెత. ఎడపాఠం ఏ కథ సంకలనంలోనిది. కొత్త గాలి. నెక్స్ట్ సంతానం పదానికి నానా అర్థాలు. బిడ్డ, కులము. సంతానం పదానికి నానా అర్థాలు ఏంటంటే బిడ్డ, కులము. హరిసిరిని విడిచి ఉండలేడు ఈ వాక్యంలో తద్భవం. హరిసిరిని విడిచి ఉండుకోలేదు ఈ వాక్యంలో తద్భవం. నిరంతరం అన్వేషణ పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. నిరంతరం పదానికి నానా అర్థాలు. సంతానం బిడ్డ, కులము. ఎడ కొత్త గాలి. పసిపాటు లేకుండా ఊరికి అటు ఇటు తిరిగే వ్యక్తి అనే అర్థంలో వాడే జాతీయం కలుగున పిల్లి. సరళాదేశ సంధి చూద్దాం. ఆదేశ సరళములకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషణగును. నెగడెండమములు అనేది ధృత ప్రకృతిక సంధి. ఆదేశ సరళముకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభేషణగు. నగదెండములు అనేది ధృత ప్రకృతిక సంధి. శ్రీకృష్ణ దేవరాయలు కలువును పోషించారు ఈ వాక్యంలో కర్మిన వాక్యం. శ్రీకృష్ణ దేవరాయలచే కవులు పోషించబడ్డారు. శ్రీకృష్ణ దేవరాయలచే కవులు పోషించబడ్డారు. తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరం. ఇది గసడవ దేశ సంధి జరిగిన రూపం. ఇది ఉభయ ప్రాధాన్యం గల సమాసానికి చెందినది. తల్లిదండ్రులు పదానికి సంబంధించి వ్యాకరణ పరం. ఇది గసడవ దేశ సంధి జరిగిన రూపం. ఇది ఉభయ ప్రాధాన్యం గల సమాసానికి చెందినది. పూర్ణ సిద్ధితో రాసేడి పరీక్ష వాక్యంలో అలంకారం. లాటాను ప్రాస అలంకారం. పూర్ణ సిద్ధితో ఈ పరీక్ష. అతని మనసు నీ అహంకర జ్వలాలు దహించి వేస్తున్నాయి. ఈ వాక్యంలో అలంకారం రూపక అలంకారం. అతని మనసు నీ అహంకర జ్వాలలు దహించి వేస్తున్నాయి. శార్దూల వృత్తానికి సంబంధించి పద్యం మొత్తంలో 8 తగనాలు ఉంటాయి. పదానికి 6 త్రక్ష గణాలు ఉంటాయి. పద్యం మొత్తంలో 8 తగనాలు ఉంటాయి. పదానికి 6 త్రక్షర గణాలు ఉంటాయి. అర్థమవుతుందా? తల్లిదండ్రుల పదానికి సంబంధించి ఇది గసడ దవా దేశ సంధి రూపం. ఇది ఉభయ ప్రాధాన్యం గల. అతని మనసుని పద్యం మొత్తంలో 8 తగనాలు ఉంటే పదానికి 6 త్రక్షర గణాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.